ఈ గడువు ముగియబోతోంది. ఇరాన్తో యుద్ధం ఆగాలంటే ట్రంప్ 15 కండిషన్స్ పెడితే ఇరాన్ కూడా కొన్ని కండిషన్స్ పెడుతున్న పరిస్థితి. సార్, రేపటితో గడువు ముగుస్తుంది అంటే ఈ శుక్రవారంతో యుద్ధం ముగియబోతోందా? అంటే ఇప్పటి వరకు ఉన్న సమస్య ఏంటంటే దీంట్లో క్లారిటీ కన్నా క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. అందువల్లే ప్రెడిక్టబిలిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అయింది. ఎందుకంటే అసలు మొదటిది ఇరాన్లో ఉన్న ఒక రెస్పెక్టబుల్ లీడర్తో చర్చలు జరిగాయి. గుడ్ న్యూస్ రాబోతోంది, ఇరాన్ నాకు పెద్ద బిగ్ ప్రజెంట్ ఇస్తోంది అని ట్రంప్ చెప్తున్నాడు. అసలు అమెరికాతో చర్చలే లేవు, ట్రంప్ తనతో తానే చర్చలు జరుపుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలోనే విభేదాలు ఉన్నాయి, అందువల్ల ఆయనే చర్చలు జరుపుకుంటున్నాడు. ఆ ఓటమిని ఒప్పందం లాగా చూపెట్టుకుంటోంది అమెరికా. డిఫీట్ ఈజ్ షోన్ యాజ్ అన్ అగ్రిమెంట్ అని. ఇరాన్ లాంటి దేశం అమెరికా లాంటి దేశంతో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా తలవంచదు. ఇది ఇరాన్ స్టేట్మెంట్. అక్కడితో ఆగకుండా ఈ ప్రాంతంలో ద స్టెబిలిటీ ఇన్ దిస్ రీజన్ ఈజ్ డిసైడెడ్ బై ద మిలిటరీ కెపబిలిటీస్ ఆఫ్ ఇరాన్. అంటే ఇరాన్ మిలిటరీ సామర్థ్యంతోనే ఈ ప్రాంత భద్రత నిర్ణయించబడుతుంది అని ఒక హైలీ ప్రొవొకేటివ్, హైలీ అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇరాన్ ఇచ్చింది. దాంతోపాటు నిన్న యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వైపుగా మిసైల్ ప్రయోగించినట్టు కూడా ప్రకటించింది. F-18 యుద్ధ విమానాన్ని అటాక్ చేశామని కూడా ప్రకటించింది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పాజ్ అంటే యుద్ధ విరమణ ఈ నెల 23న ప్రకటించే వరకు అమెరికా ఇజ్రాయెల్ చాలా అగ్రెసివ్గా ఉండే, ఇరాన్ డిఫెన్సివ్లో ఉండే. మీకు ఇప్పుడు కంప్లీట్ ఈ వీక్లో మీరు చూస్తే ఇరాన్ చాలా అగ్రెసివ్ అయిపోయింది, అమెరికా ఇజ్రాయెల్ మాత్రం సబ్మిస్ అయిపోయినాయి. అసలు అంటే వారి డైరెక్షన్ ఎటుపోతుంది అర్థం కాని రీతిలో ఇరాన్ ఏమో సంగతి తేల్చుకుందాం అని ఇలా అంటోంది, ట్రంప్ ఏమో చర్చలు యుద్ధం ఆగుతుంది అంత బ్రహ్మాండంగా ఉన్నది అని అంటున్నాడు. సో దెర్ ఇస్ ఎ క్లియర్ షిఫ్ట్. అమెరికా ఇజ్రాయెల్ అగ్రెసివ్ నుంచి ఇరాన్ అగ్రెసివ్ అయింది. మరి దీని అర్థం ఏంటో ఎవరికి అంతుపట్టడం లేదు. రెండవది ఏంటంటే కండిషన్స్. అటు అమెరికా పెట్టిన 15 పాయింట్స్ కానీ ఇరాన్ 5 షరతులు పెట్టింది. వాస్తవంగా యుద్ధ భూమిలో ఓడిపోయేవాడు షరతులు పెట్టాడు కదా. యుద్ధ భూమిలో గెలిచిన వాడన్నా షరతులు పెడతాడు, నిలబడిన వాడు యుద్ధ భూమిలో నిలబడితేనే షరతులు, ఓడిపోతే షరతులు ఎక్కడి. షరతులు ఏమన్నాడు దుర్యోధనుడు? ఏం షరతులు పెట్టిండు పాండవులకు? నా మరణానంతరం కూడా మీరు నాకు ఇచ్చేయాలి అని చెప్పి షరతులు పెట్టాడు కదా. ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడు ఎవడు షరతులు పెట్టాడు. మరి ఇరాన్ షరతులు ఎట్లా పెట్టగలుగుతుంది? ఈ ప్రశ్న ఉండాలి కదా. కానీ షరతులు పెట్టిన 2 దేశాలు అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ మ్యాక్సిమలిస్ట్ పొజిషన్స్లో ఉన్నాయి. మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్కు స్కోప్ లేని రీతిలో కంప్లీట్లీ కాంట్రడిక్టరీ పొజిషన్స్ తీసుకున్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇరాన్ ఒక్క న్యూక్లియర్ అంశం పైనే కాస్త క్లారిటీ ఉంది. అంటే ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగి ఉండకూడదు, న్యూక్లియర్ కెపబిలిటీ ఉండకూడదు, భవిష్యత్తులో కూడా ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని కలిగి ఉండకూడదు అనేది అమెరికా వాదన. వాస్తవంగా ఇది కొత్త వాదన ఏమీ కాదు. ఇరాన్తో అమెరికా 2015లోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఇరాన్ అణుబాంబు తయారు చేయను, మీరు కావాలంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో ఉంచుతాం మా అణు ఫెసిలిటీస్, మేము కేవలం పీస్ఫుల్ ప్రోగ్రామే మాది అని ఇరాన్ 2015లోనే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. 2018లో ఏకపక్షంగా ఒప్పందం నుంచి ట్రంపే బయటకు వచ్చారు. ఇప్పుడు ఏదో దాన్ని పెద్ద విజయంగా బిగ్ ప్రజెంట్గా చెప్పుకుంటున్నాడు. వాస్తవంగా ఈ చర్చలకు ముందు ఈ తాజా దాడులకు ముందు ఫిబ్రవరి 28కు ముందు ఒమన్లో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఆ చర్చల్లో కూడా ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమ సవాలే లేదు అనేది హామీ కూడా ఇచ్చింది. అది ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఓపెన్గానే చెప్పాడు. 24 అవర్స్లో డీల్ కుదురుతుంది. అమెరికా షరతులకు ఇరాన్ దాదాపు అంగీకరించింది. సో మరి కొత్తగా ట్రంప్ సాధించింది ఏమిటి? 0. ఇక మిగతావన్నీ కూడా కాంట్రడిక్టరీ. ఇప్పుడు మీకు ఇరాన్ మిసైల్ కెపబిలిటీని కంప్లీట్గా వదులుకోవాలి,
అంటే అమెరికాయే ఏ రేంజ్లో ఉండే రేంజ్ ఆఫ్ మిసైల్ డిసైడ్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ మిసైల్ డిసైడ్ చేస్తుంది. ఆ అమెరికా నిర్దేశించినటువంటి, అమెరికా మ్యాండేట్ చేసినటువంటి నెంబర్ అండ్ రేంజ్ ఆఫ్ మిసైల్స్ని ఇరాన్ అంగీకరించాలి. సో దీనికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే తన మిసైల్ కెపబిలిటీ పైన ఏ రకమైన ఆంక్షలు ఉండకూడదు అని ఇరాన్ కండిషన్. అసలు మిసైల్ కెపబిలిటీ ఉండకూడదు అనేది అమెరికా కండిషన్. ఎక్కడ పోలికుందా? ఇక మూడవది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ను కంప్లీట్గా ఫ్రీ చేయాలి, ఇరాన్ టోటల్ బ్లాకేడ్ను వదిలేయాలి కంప్లీట్గా. ఇది అమెరికా కండిషన్. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ పైన భవిష్యత్తులో కూడా మా కంట్రోలే ఉండాలి. ఇప్పటిదాకా ఈ వార్ బిగిన్ కాకముందు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ వాజ్ ఫ్రీ. కానీ ఇప్పుడు ఇరాన్ అర్థమైంది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ తాను బ్లాక్ చేయగలనని, తాను బ్లాక్ చేస్తే ప్రపంచం కూడా ఏమీ చేయలేదని, అమెరికా కూడా మాటలే తప్ప ఏమీ చేత కాదని అర్థమై స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఫ్యూచర్లో తమదే ఆధిపత్యం ఉండాలి, మా హక్కిది అని ఇప్పుడు దానిపైన ఏకంగా టోల్ ట్యాక్స్ విధించాలని చూస్తుంది. కొన్ని కోట్ల డాలర్ల టోల్ ట్యాక్స్ ప్రతి షిప్ పైన వెళ్లే ముందు ఒక $5.5 మిలియన్ పైగా, అంటే నియర్లీ 18 కోట్ల వరకు ఒక్కొక్క షిప్ పైన టోల్ ట్యాక్స్ విధించాలని ఇరాన్ చూస్తుంది. సో చూడండి, స్టేట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా ఫ్రీ చేయాలి అనేది అమెరికా కండిషను. అసలు భవిష్యత్తులో కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ మా చేతిలో ఉంటుంది అనేది ఇరాన్ కండిషన్. ఎక్కడ పోలికుందా? ఇది మూడవది. నాలుగవది, ఇరాన్ తన ప్రాక్సీస్కు సపోర్ట్ టోటల్గా వదిలివేయాలి. అంటే కంప్లీట్గా ఇప్పుడు హమస్, గాజాలో, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీస్, మీకు ఇరాక్లో షియా మిలిషియా, ఈ ప్రాక్సీస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమి, దీనికి సపోర్ట్ ఇరాన్ కంప్లీట్గా వదిలేయాలి. ఇది ఇది అమెరికా కండిషన్. ఇరాన్ కండిషన్ ఏంటంటే హిజ్బుల్లా పైన దాడులు ఆపాలి. సో కంప్లీట్ రివర్స్, మీకు హిజ్బుల్లా పైన దాడులు ఆపాలి. లెబనాన్లో ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసుకుంది, సదరన్ లెబనాన్లో హిజ్బుల్లా ఆ క్యాప్చర్ చేసుకున్న ఏరియాస్ నుంచి వెనక్కి పోవాలి. అంటే మాపైనే దాడులు ఆగాలి. ఇరాన్ పై దాడులు పూర్తిగా ఆగడమే కాదు, ఇరాన్ మిత్రులపై కూడా దాడులు ఆగాలి అనేది ఇరాన్ కండిషన్. అసలు ఆ మిత్రులు ఉండకూడదని అమెరికా కండిషన్. సో మీకు ఐదవది, శాంక్షన్స్ కంప్లీట్ గా తొలగించాలనేది ఇరాన్ కండిషన్. అఫ్ కోర్స్ ఈ మా 15 పాయింట్లకు ఒప్పుకుంటే శాంక్షన్ తొలగిస్తామన్నది అమెరికా కండిషన్. ఆరవది, భవిష్యత్తులో కూడా ఇరాన్ పైన అటాక్ చెయ్యరు అమెరికా కానీ ఇజ్రాయెల్ కాదు అని సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి అనేది ఇరాన్ అడుగుతోంది. అసలు ఇరాన్ థ్రెట్ను నివారించాలని అమెరికా చెప్తోంది. అమెరికా థ్రెట్, ఇజ్రాయెల్ థ్రెట్ ఉండకూడదు ఇరాన్ చెప్తోంది. సో ఇప్పుడు మీకు సమ్మరీగా నేను అమెరికా చెప్తున్న 15 పాయింట్లు, ఇరాన్ చెప్తున్న 5 షరతులు మీరు లెక్క తీస్తే అసలు ఎక్కడన్నా పొంతన కానీ పొసిగే అవకాశం కూడా ఉందా? ఈ రెండు సైడ్స్ కూడా మ్యాక్సిమలిస్ట్ పొజిషన్స్ తీసుకుని కూర్చున్నాయి. అసలు మొదలేమో ఫస్ట్ పాయింట్ ఏమో అసలు చర్చలే జరగలేదు ఇరాన్ అంటే, చర్చలు బాగా జరుగుతున్నాయని అమెరికా అంటుంది. మరోవైపు ఏమో పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీలు మీడియేట్ చేస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. చర్చలపైన క్లారిటీ లేదు. 2 చర్చలంటూ జరిగిన పరస్పర విరుద్ధమైనటువంటి షరతులు. అంటే చర్చలే జరగకపోతే షరతులు ఎక్కడైనా ప్రశ్న రావచ్చు. వాస్తవంగా ఏంటంటే అమెరికా ఇరాన్ల మధ్య కాదు చర్చలు జరుగుతున్నాయి, ప్రత్యక్షంగా చర్చలు జరగలేదు. అమెరికా ఇరాన్ల మధ్య బ్యాక్ ఛానల్ టాక్స్ త్రూ అదర్ నేషన్ జరుగుతున్నాయి. సో అందువల్లనే ఇరాన్ చెప్తున్నది చర్చలు అమెరికాతో మేము చర్చలు జరపడం లేదని, అమెరికా చెప్తోంది మేము ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని. రెండు సగం సగమే రియాలిటీ, 2 కలిపితేనే రియాలిటీ. ఆ 2 ఏంటంటే అమెరికా ఇరాన్లు ప్రత్యక్షంగా కాకుండా త్రూ ద మీడియేటర్ చర్చలు జరుపుతున్నారు పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీల ద్వారా. సో ఇంత పరస్పర విరుద్ధమైనటువంటి కండిషన్స్ను మీకు 2 దేశాలు పెడుతున్నాయి. సో అందువల్ల ఇది ఎవరన్నొకరు తమ మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ నుంచి పక్కకు జరిగితే తప్ప ఆచరణలో ఏమీ ఎక్కడా కదలిక ఉండదు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఇజ్రాయిల్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో డీల్కు సిద్ధంగా లేదు. వాస్తవంగా జూన్ 2025లో కానీ
2026 ఫిబ్రవరిలో కానీ 2 సందర్భాల్లో ఇజ్రాయిల్ చర్చల్ని డిరేల్ చేయడానికి, ఒప్పందం కుదరకుండా ఉండటానికి అటాక్ చేసింది. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు విధానం ఈ యుద్ధం ఆపకూడదు, ఇరాన్ను సర్వ విధ్వంసము చేసేంత వరకు ఈ యుద్ధం కొనసాగాలి అని. సో దానికి అమెరికా సిద్ధం లేదు. ఎందుకంటే అమెరికా ఇజ్రాయిల్ల వార్ ఆబ్జెక్టివ్స్ లో ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది. ఇరాన్ వీకెండ్ చేయాలన్నది అమెరికా లక్ష్యం అయితే, ఇరాన్ కంప్లీట్ గా ధ్వంసం చేసి వెస్ట్ ఏషియాలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. సో అందువల్ల 2 ఆబ్జెక్టివ్స్ వార్ ఆబ్జెక్టివ్స్ లో అమెరికాకు ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ లో కూడా ఆ డిఫరెన్స్ క్లియర్ గా ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ రెజీమ్ చేంజ్, అది అయిపోయింది. ఇక అంతకుముందు అసలు యుద్ధం మొదలు పెట్టినప్పుడు డిమాండ్ ఇవన్నీ కాదు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ కాదు, మిసైల్స్ కాదు, న్యూక్లియర్ ఆప్షన్ కాదు. ఫస్ట్ డిమాండ్ రెజీమ్ చేంజ్, ఇరాన్ లో ఉన్న ఇస్లామిక్ పాలకులు పోవాలి అని. ఇప్పుడు ఏమో అసలు ఆ డిమాండే అమెరికా పెడతలేదు, ట్రంప్ పెడతలేదు. ఇప్పుడు ఇదే రెజీమ్ లో ఉన్న వారితో చర్చ జరుపుతామన్నారు. ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రభుత్వాలు మారిందా? ఇప్పుడు అది ఇస్లామిక్ ప్రభుత్వం కాకుండా డెమోక్రటిక్ సెక్యులర్ ఇరాన్ ఏమైనా ఏర్పడిందా? సో అందువల్ల మరి రెజీమ్ చేంజ్ ఎక్కడ పోయింది? మీరు వార్ మొదలు పెట్టినప్పుడు రెజీమ్ చేంజ్ తో మొదలు పెట్టారు. సో ఇక్కడ వారు ఇప్పుడు రెజీమ్ చేంజ్ అనే కాన్సెప్టే పక్కకు పోయింది. అంటే ట్రంప్ వార్ ఆబ్జెక్టివ్ నే పక్కకు జరిగిపోయింది. అంటే ఎవరికి అవమానం? ఇప్పుడు క్లియర్ గా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, ట్రంప్కు అవమానం. సో తలపట్టుకుంటున్న ట్రంప్ అని. కారణం ఏంటి? ఇరాన్ స్ట్రాటజీస్, మీరు అమెరికా స్ట్రాటజీస్ నేను డే 1 నుంచి చెప్తున్నాను. సో డే 1 నుంచి చెప్తున్నది ఏంటి? ఇది అసిమెట్రిక్ వార్ఫేర్. ఇరాన్కి ఎంత సహనం ఉంది, అమెరికాకు ఎంత సహనం ఉంది అనే దానిపైన ఈ వార్ అవుట్కమ్ డిసైడ్ అవుతుంది అని. అమెరికాకు ఎంత బలం ఉంది, ఇరాన్కి ఎంత బలం ఉంది అనే దానిపైన కాదు ఈ వార్ అవుట్కమ్ డిసైడ్ అయ్యేది. బలాబలాల ఆధారంగానే వార్ అవుట్కమ్ డిసైడ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకు అప్పచెప్పి అమెరికా ఎందుకు వెళ్ళిపోతుంది? తాలిబాన్లతో పోలిస్తే అమెరికా బలం మామూలు ఎక్కువనా? లేదంటే మీకు 20 ఏళ్ళ తర్వాత కూడా తాలిబాన్లకు అప్పచెప్పి అమెరికా ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే చాలా క్లియర్ గా ఇది బలాబలాల సమస్య కాదు, ఎవరికి ఎంత ఎండ్యూరెన్స్ ఉంది అన్న సమస్య. అంటే నష్టాలను, దాడుల్ని భరిస్తూ ఎంత మేరకు నిలబడగలిగితే ఆ మేరకు ఆ వార్లో గెలుస్తారు. నేను ఇదివరకు చెప్పాను మీకు, హెన్రీ కిసింజర్ స్టేట్మెంట్, మీకు కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ డజంట్ విన్, గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్. అంటే అమెరికా లాంటి దేశం గెలవకపోతే ఓడిపోతుంది, ఇరాన్ లాంటి దేశం ఓడిపోకపోతే గెలుస్తుంది. సో సరిగ్గా ఇప్పుడు ఓడిపోకుండా ఇరాన్ ఉండగలగడమే ఇరాన్ సక్సెస్ కారణం. సో అందువల్ల అసిమెట్రిక్ వార్ఫేర్ లో దేశాల బలాలు కాదు నిర్ణయించేది, భరిస్తూ సహనం ఎంత మేరకు ఉంటుందని. ఇరాన్ కున్న అసిమెట్రిక్ వారాన్ ఇస్లామిక్ శక్తులు దాడి చేసి మీకు 440 జార్జ్ బుష్ ఇరాక్ యుద్ధం అప్పుడు చూసాం. మీకు ఈ 3 ప్రెసిడెంట్ల అనుభవాలు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనుభవాలు. అమెరికా ఏంటంటే తన చరిత్ర నుంచి తానే నేర్చుకోలేకపోతుంది. మొదటి నుంచి కూడా అమెరికన్ డెమోక్రసీని ఇరాన్ ఆయుధంగా చేసుకోగలుగుతుంది. మీకు అంటే అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ గనక వార్కు వ్యతిరేకంగా మారిపోతే ఇరాన్ గెలుస్తుంది. సో యుద్ధ భూమిలో కాదు గెలిచేది, ఇరాన్ బ్యాటిల్ ఫీల్డ్ లో కాదు గెలవాల్సింది, అమెరికన్ లివింగ్ రూమ్స్ లో వార్ గెలవాలి. అంటే అమెరికా హౌసెస్ లో ఈ వార్ పట్ల ఉండే స్పందన ఇరాన్ గెలుపును ఓటమిని డిసైడ్ చేస్తుంది. అమెరికాలో డెమోక్రసీ ఉండడం వల్ల అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ కు ప్రమాదం. రేపు నవంబర్లో ట్రంప్కి ఎన్నికలు ఉన్నాయి. ప్రజాభిప్రాయం వార్కు వ్యతిరేకంగా మారితే ట్రంప్ ఆటోమేటిక్ గా వార్ ఆపుతాడు. ఇరాన్తో సంబంధం లేదు, ఇరాన్ లో యుద్ధ భూమిలో ఇరాన్ ఆధిక్యతతో కూడా సంబంధం లేదు. ఎందుకంటే ట్రంప్ కు ప్రియారిటీ తాను ఎన్నికలు గెలవడం. సో ఇరాన్ లో ఉన్న ముస్తఫా ఖమేనీకి, అయతుల్లా ఖమేనీలకు, ఈ అయతుల్లాలకు ఎలక్షన్స్ లేవు, ఈ అయతుల్లాలకు అపోజిషన్ అడిగేది లేదు, ఈ అయతుల్లాలను పార్లమెంట్ లో ప్రశ్నించడం లేడు, ఈ అయతుల్లాలను మీడియా ప్రశ్నించేది లేదు. అలా కాదే మరి అమెరికాకు. మీకు రొనాల్డ్ రీగన్ లెబనాన్ నుంచి విడ్రా అయ్యాడు. ఎందుకు? అమెరికన్ కాంగ్రెస్ ఒత్తిడి వల్ల విడ్రా కావాల్సి వచ్చింది. విడ్రా కానని ప్రకటించిన 4 రోజులు విడ్రా అయ్యాడు.
ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ ప్రశ్నించింది. మీకు జార్జ్ బుష్ ఇరాక్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు? ఏమీ చేయలేని పరిస్థితి, అది అంతులేని ఊబిగా మారిపోయింది. ఇక్కడ ప్రజలేమో వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేయొచ్చు, కానీ ఈ కాంప్లెక్సిటీస్ ఉన్నప్పుడు ప్రిడిక్షన్ చేయలేం కదా. వెల్కమ్ బ్యాక్. మన దేశంలో అయితే ఎస్సీ హోదా రద్దవుతుంది, వారికి SC ST అట్రాసిటీ చట్టం వర్తించదు అని చెప్పి సార్